నంద్యాల జిల్లాలోని గోరుకల్లు జలాశయం పరిస్థితిపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జలాశయం మట్టికట్ట కుంగిపోతుండటంతో వెంటనే మరమ్మతులు చేయకపోతే ఖరీఫ్కు నీటి నిల్వ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1,80,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4 జిల్లాలకు తాగునీరు అందించే నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు జలాశయం ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉంది. నెల రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయకపోతే ఖరీఫ్కు నీటి నిల్వ ప్రశ్నార్థకంగా మారింది. 12.44 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న గోరుకల్లు జలాశయం నిర్మాణం గత టీడీపీ ప్రభుత్వంలో 92% పూర్తి కాగా వైసీపీ హయాంలో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 2023 నుంచి మట్టికట్ట కుంగడం మొదలైంది. ఈ నెల 13న ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం మట్టికట్టను పరిశీలించింది. నిర్మాణ పనులు నిలిచిపోవడం వల్లే మట్టికట్టకు సమస్య ఏర్పడిందని, వర్షాలు భారీగా కురవడంతో నీళ్లన్నీ మట్టికట్టలోకి చేరి రాతి పరుపు కుంగిపోతుందని గుర్తించారు. వెంటనే జలాశయ నిర్మాణ పనులు పూర్తి చేస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులకు తెలిపారు. జలాశయంలో ప్రస్తుతం 4 టీఎంసీల నీరు ఉండటం, మరోవైపు వర్షాలు కురుస్తూ ఉండటంతో పనులు ప్రారంభం కావడం లేదు. ఈ ఏడాది పనులు పూర్తవుతాయా అనే అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది. గోరుకల్లు జలాశయంలో ప్రస్తుతం ఉన్న 4 టీఎంసీల నీటి నుంచి 1/2 టీఎంసీ నీటిని తగ్గిస్తేనే మరమ్మతు పనులు చేపట్టే అవకాశం ఉంది. దీనికోసం కనీసం 10 రోజులు పట్టే అవకాశం ఉంది. కుంగిన మట్టికట్ట మరమ్మతుల కోసం కలెక్టర్ 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. టెండర్ల ప్రక్రియకు మరో 10 రోజులు పట్టే అవకాశం ఉంది. జూన్ నెలాఖరులోగా మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.